ఈరోజు సుమతి శతకాలు చెప్పుకుందాం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తజ్యము సుమతి. ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. గనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో. నీతిపరుడు మహిళో సుమతి. ఎప్పటి కెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి ఎన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. బలవంతుడు నాకేమని పలువురుతో నిగ్రహించి పలుకుట మేలా. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. మళ్ళీ చెప్పుకుందాం సుమతి శతకాలు, సరేనా? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. అంటే ఏంటి తెలుసా? సుమతి, ఓ సుమతి అంటే ఈ పద్యం రాసింది సుమతి అన్నమాట. సుమతి అని ఒక మంచి మనకి ఋషి అన్నమాట. అలాంటి పెద్ద మనకి పద్యాలు చెప్పారు అతను. ఆ పద్యాల్లో మనం ఎలా ఉండాలి అన్నది చెప్పారన్నమాట. కొడుకు పుట్టగానే, కొడుకు అంటే బాయ్, బాయ్ అంటే ఎవరు? మనకి ఇక్కడ ఎవరున్నారు? బాయ్స్ ఎవరున్నారు చూపించండి. బాయ్స్ ఎవరు? బాయ్స్ మీరందరూ బాయ్స్. కొడుకు పుట్టగానే మీరు చెప్పొద్దు. తండ్రికి సంతోషం కలగదు, కానీ ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతన్ని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తజ్యము సుమతి. అంటే
ఓ సుమతి, ఎవరైనా తనకు కోపమే తనకి శత్రువు, తనకు శాంతమే తనకు రక్ష. అంటే మనం కోపంగా ఉండకూడదు, ఎవ్వరి మీద కోపంగా ఉండకూడదు. దయ బంధువు వలె సహకరిస్తుంది. తను సంతోషంగా ఉండగలిగినచో, అంటే మనం సంతోషంగా ఉన్నామనుకోండి, అది స్వర్గంతో సమానం. అంటే స్వర్గంలో దేవుళ్ళు అందరూ ఉంటారు కదా, అక్కడ బోల్డ్ అంత హ్యాపీ ఉంటుంది. మనకి బోల్డ్ అని చాక్లెట్లు ఉంటాయి, బోల్డ్ బిస్కెట్లు ఉంటాయి, స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఎవరి మీద కోపంగా ఉండకూడదు. మనం ఎవరైనా మనకి కోపం తెప్పించినా సరే మనం అరవకూడదు, సౌండ్ చేయకూడదు. అర్థమైందా? నెక్స్ట్, వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే, అంటే వినగానే అన్నమాట, వినినంతనే వేగపడక వివరింపదగున్. గని కళ్ళ నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. ఎవరు చెప్పినా, ఎవరైనా నిన్ను కొట్టారు, ఇగో తమ్ముడిని కొట్టారు, లేదంటే అమ్మ కొట్టారు, అక్కడ చాక్లెట్ పడిపోయింది తెచ్చుకుందాం రండి, అల్ల బిస్కెట్ ఉంది ఇక్కడ అని చెప్పగానే అవన్నీ వినేసి తొందరగా వెళ్ళిపోకూడదు. నిజమా కాదా, అది మందా కాదా అని ఆగాలి. అర్థమైందా? నిదానంగా ఆలోచించాలి. తమ్ముడిని కొట్టారా, ఎందుకు కొట్టుంటారు, లేదంటే నన్ను కొట్టారు, నన్ను ఎందుకు టీచర్ కొట్టారు, లేకపోతే అమ్మ కొట్టింది, అమ్మ ఎందుకు కొట్టింది, మనం అల్లరి చేస్తేనే కదా. అప్పుడు మనం తొందరపడిపోయి నన్ను కొట్టారు అని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. లేదా ఎవరైనా అగో మీ మమ్మీని నేను అక్కడ చూశాను, మీ షాప్ దగ్గర చూశాను, నీకు చాక్లెట్లు ఇవ్వలేదు, చాక్లెట్లు కొన్ని తెలుసా అని చెప్పారనుకో, అమ్మ షాప్కి వెళ్తే మన కోసమే కదా వెళ్తుంది. మరి అంతేగాని నిజంగా మనకు చాక్లెట్లు కొని తెచ్చి మనకి ఇవ్వకుండా ఉండదు కదా. అలా అని తొందరగా నిజమేంటో మళ్ళీ వాళ్ళు చెప్పింది అబద్ధమో లయ్యో నిజమో కాదో తెలియదు కదా. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగి, అమ్మ నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళావా అని అడిగి అప్పుడు మనం నిజమే వాళ్ళు చెప్పింది అని అనుకోవాలి. సరేనా? సరే. ఇప్పుడు ఎప్పటి కెయ్యది ప్రస్తుతం మప్పటిక మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అంటే ఏ సమయంకు ఏది తగ్గుతూ అప్పటికి ఆ మాటల్ని పలికి ఇతరుల మనసులు బాధింపక తాను బాధపడక తప్పించుకొని నడుచుకునేవాడే ధన్యుడు. బలవంతుడు నాకేమని నిగ్రహించి బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా. బలవంతమైన సర్పము చలిచీమల
చేత చిక్కి చావదే సుమతి అంటే చెప్పనా ఏంటో అది? నేను బలవంతుణ్ణి, నాకు బోల్డ్ బలం ఉంది, నేను బాగా చదివేసుకున్నాను, నాకు అన్నీ వచ్చేసాయి, ఏబిసిడీలు వచ్చేసాయి, పద్యాలు వచ్చేసాయి, 1 2లు వచ్చేసాయి అని గర్వంగా ఉండకూడదు. అంటే గర్వం అంటే నాకు అన్నీ వచ్చేసాయి, నాకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. అలా అనుకోకూడదా? అనుకోకూడదు. మనం బలవంతులు, నాకు బోల్డ్ బలం ఉంది అలా అనుకొని అందరి దగ్గర రెస్పెక్ట్ లేకుండా, హాయ్ అని పలకరించకుండా, అందరికీ నమస్తే చెప్పకుండా, ఎవరికీను అలా ఉండకూడదు. సరేనా? అలా ఉండకుండా అప్పుడు అలా ఉన్నామనుకోండి, ఎవరిని పలకరించకుండా, హాయ్ చెప్పకుండా, స్మైల్ చేయకుండా, స్మైల్ ఎలా చేస్తాం? నవ్వుతాం కదా. అందరిని ఎవరిని చూసినా నవ్వాలి. నవ్వకుండా ఉన్నామనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతారు, అంటే బాధపడతారు వాళ్ళు కదా. అదే అలా ఎలా అంటే, పెద్ద పాము ఉంటుంది. పాము ఎంత ఉంటుంది? పెద్ద పాము ఉంటుంది కదా. మరి చీమ ఎంత ఉంటుంది? చీమ చిన్నది. చీమలు ఎంత ఉంటాయి? చిన్ని చీమ ఉంటుంది. పెద్ద పాము పెద్దదా? చిన్న పాము భయపడతామా మనం? చిన్ని చీమకు భయపడతామా? పాము అంటే భయమా మనకు? చీమ అంటే భయమా? పాము కదా. పాము అంటే భయం. కానీ ఆ పావుని, ఆ పెద్ద పావుని ఏం చేస్తుందో తెలుసా? చిన్ని చీమలు, బుజ్జి చీమలు ఇలా వెళ్ళేసి అవన్నీ కరిచేస్తాయి పావుని. అన్నీ చీమలు, బుడ్డి చీమలు వెళ్తాయి కదా, చీమలు వరుసగా వెళ్తాయి కదా, అవన్నీ పావుని పట్టేసుకొని కరిచేస్తాయి. అయ్యా అని పళ్ళుతో ఎలా కరిచేస్తాయి? అప్పుడు ఏమవుతుంది? పాము చచ్చిపోతుంది. ఏమవుతుంది? చచ్చిపోతుంది. అప్పుడు పాము గొప్పదా? చీమలు గొప్పవా? చీమలు. పాము చచ్చిపోయింది కదా. అందుకని మనం అందరితో ఎలా ఉండాలి? ఫ్రెండ్లీగా ఉండాలి, కొట్టుకోకూడదు, అందరితో నవ్వాలి, అందరిని చూసి నవ్వాలి. సరే, చెప్పుకుందామా? మళ్ళీ రేపు చెప్పుకుందామా? క్లాప్ యువర్ హ్యాండ్స్.